అండి, నమస్కారం. నా పేరు సునీత. నేను ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈరోజు ఈ వీడియోలో మీకు మేషరాశి వారికి సంబంధించిన లైఫ్ గైడెన్స్ గురించి టారో రీడింగ్ తీస్తున్నాను. దీంట్లో మీకు ఉగాది నుండి ఇప్పటి వరకు వాళ్ళ లైఫ్లో ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్లో జరిగే సంఘటనలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ క్యారీర్ పరంగా, వాళ్ళ రిలేషన్షిప్ పరంగా, అలాగే వాళ్ళ ఫైనాన్సెస్ కానీ, హెల్త్ కానీ ఎలా ఉందో మనం ఈ రీడింగ్లో చూద్దామండి. సో ఈ రీడింగ్ చేసే ముందర నేను నా వ్యూయర్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, ఇంకా ఫ్యూచర్లో కూడా నాకు తెలిసి నా వీడియోస్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇందులో మీకు ఈ టారో రీడింగ్లో మెయిన్గా అండి మీకు ఈ లైఫ్ గైడెన్స్ అనేది యూనివర్స్ నుంచి వస్తుంది. ఈ కార్డ్స్లో వచ్చే సింబలిజం బట్టి అండ్ నా ఇంట్యూషన్తో మీకు నేను ఈ రీడింగ్ అనేది చేస్తున్నాను. ఇది కంప్లీట్గా జెన్యూన్ రీడింగ్ అండి. ఇది ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తారో వాళ్ళందరూ కూడా రెజొనేట్ అవుతుంది. ఎందుకంటే అండి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయండి. ఎప్పుడైతే ఈ వీడియో అనేది చూస్తున్నారో ఈ వీడియో కూడా ఎవరికైతే రెజొనేట్ అవ్వాలో వాళ్ళు మాత్రమే ఈ వీడియో అనేది వాచ్ చేస్తారు. అండ్ ఇంకొకటి చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కొంచెం పేషెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే చాలామంది వీడియో కొంచెం స్టార్టింగ్లో చూసి మళ్ళీ ఎండింగ్లో చూస్తుంటారు. సో అలా చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లైఫ్లో ఏదైనా నేర్చుకోవాలి, ఏదన్నా మనకి జరగాలి, మంచి జరగాలి అని అంటే మీరు కొంచెం పేషెన్స్ అనేది ఉంచుకోవాలండి. సో ఫుల్ వీడియో చూస్తేనే కదా మీకు కూడా తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది మనకి అండ్ ఎలాంటి సొల్యూషన్స్ అనేది మనకు జరుగుతుంది. ఎందుకంటే మధ్యలో కూడా ఎక్కడైనా మేము మాటలలో మీకు ఒక సొల్యూషన్స్ అనేది ఇవ్వచ్చు. కాబట్టి ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండి. సో బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ అండి. సో లెట్ స్టార్ట్ రీడింగ్ ఫర్ మేషరాశి. సో మేషరాశి వారికి ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉందనేది మనము గైడెన్స్ అనేది చూద్దామండి. సో నేను మీ ముందే కార్డ్స్ షఫుల్ చేస్తున్నాను. మీరు ఎవరెవరైతే మేషరాశి వారు ఉన్నారో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అండి, ఇది ఎవరికైనా వర్తిస్తుంది, మేల్ ఆర్ ఫీమేల్. ఈ వీడియోలో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ వర్తిస్తుందండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామి శివయ్య, మేషరాశి వారికి లైఫ్ గైడెన్స్ ప్లీజ్ ఇవ్వండి. వాళ్ళకి మార్చ్ వరకు వాళ్ళ లైఫ్లో అంటే మళ్ళీ ఉగాది ముందు వరకు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్ శివయ్య. ఇది వాళ్ళ క్యారియర్కి సంబంధించండి, ఇది వాళ్ళ రిలేషన్షిప్కి సంబంధించి, అలాగే ఇది వచ్చేసి వాళ్ళ హెల్త్కి సంబంధించి, ఇది వచ్చేసి వాళ్ళ ఫైనాన్సెస్కి సంబంధించి. నేను 4 కార్డ్స్ తీసాను అండ్ జస్టిస్ కార్డ్ వచ్చిందండి. థ్యాంక్ యూ, సూపర్ అండి. ఇక్కడ వీళ్ళకి జస్టిస్ కార్డ్ వచ్చింది. సో జస్టిస్ వీళ్ళకి దేని గురించి వచ్చింది అనేది మనం ఒకసారి కంప్లీట్గా రీడింగ్ చేసి చెక్ చేద్దాము. సో ఇది వచ్చేసి వాళ్ళకి నైస్ అండి. ఇది క్యారీర్ పరంగా మీరు చాలా బాగుందండి. మీకు క్యారీర్లో మీకు కొత్త ఆఫర్స్ గురించి మీరు వెళ్తున్నారు అంటే మీరు మేబీ న్యూ జాబ్ గురించి మీరు సర్చ్లో ఉన్న వాళ్ళకి జాబ్ దొరుకుతుంది. అలాగే మీకు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ కూడా వాళ్ళకి ఆఫర్లు అనేది వస్తున్నాయి. అండ్ డెఫినెట్గా ఈ ఇయర్ మీకు క్యారియర్ పరంగా బాగుందండి. అండ్ మేబీ మీరు ప్రమోషన్స్ కూడా తీసుకోవచ్చు. కొద్దిమంది విదేశాలకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. చాలా బ్రైట్గా ఉంది. మీ క్యారియర్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ ఇయర్ మీకు చాలా బాగుంది. అంటే బిజినెస్ కూడా అండి, బిజినెస్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా చాలా మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయండి. ఈ ఇయర్ అయితే చాలా బాగుంది మీకు క్యారియర్ పరంగా, చాలా ఎక్సలెంట్గా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మీకు రిలేషన్షిప్. సో ఇక్కడ మీకు 9 ఆఫ్ కప్స్ వచ్చిందండి. 9 ఆఫ్ కప్స్ అంటే మీ రిలేషన్షిప్లో ఐదర్ వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, లేదు అని అంటే పేరెంట్స్తో కానివ్వండి, ఎవరితోనైనా కూడా మీరు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఇస్తారు కూడా. మీరు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది మీ పార్ట్నర్కి ఇస్తారు. నథింగ్ బట్ అన్మ్యారీడ్ వాళ్ళు ఉంటే మ్యారేజ్ అవుతుంది, దట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అండి. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఒకవేళ మీరు రిలేషన్షిప్లో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మీరు డెఫినెట్గా కలిసి ఉంటారు అండ్ చాలా బాండింగ్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ మీకు ఈ రిలేషన్షిప్ పరంగా కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీకు మంచి అవగాహన. ఇది రిలేషన్షిప్ అనేది నాట్ ఓన్లీ విత్ యువర్ ఫ్యామిలీ అండి, ఈవెన్ ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి, లేదు అంటే మీరు ఎవరితోనైనా మీ కాంటాక్ట్ పర్సన్స్ దగ్గర వాళ్ళు ఎవరితోనైనా సరే మీ రిలేషన్షిప్లో మీ బాండింగ్ అనేది మీకు చాలా బాగా మెయింటైన్ చేస్తారు అండ్ యు ఆర్ వెరీ కైండ్ పర్సన్ అండి. అండ్ కమిట్మెంట్ ఒకసారి ఇచ్చారు అని అంటే
మీరు అది ఖచ్చితంగా నిలబెట్టుకుంటారనమాట. ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ మీది. సో రిలేషన్షిప్ కూడా ఇది చాలా బాగుందండి ఇయర్ మేషరాశి వారికి. వావ్! సో ఇక్కడ వచ్చేసి మీకు నేను ఇందాక అన్నాను కదా హెల్త్. సో హెల్త్ వైజ్ కూడా చూసుకుంటే మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది ఉండకపోవచ్చండి. అండ్ ఒకవేళ మీకు ఆల్రెడీ ఏదైనా హెల్త్ ఇష్యూస్‌తో మీరు ఇబ్బంది పడుతున్నా కూడా లైక్ ఏదైనా ఆపరేషన్స్ అవ్వడం, సర్జరీస్ ఏదైనా అయ్యేది ఉన్నా కూడా మీకు సక్సెస్‌ఫుల్ అవుతుందండి. హెల్త్ పరంగా కూడా మీకు ఒకవేళ ఇష్యూస్ ఉన్నా కూడా మీకు అవి క్లియర్ అయిపోతాయి. అండ్ అలాగే ఫిట్‌గా ఉన్న వాళ్ళ హెల్త్ కూడా ఎలాంటి హెల్త్ పరంగా ఎలాంటి ఇష్యూస్ కూడా ఈ ఇయర్‌లో మీకు వచ్చే ఛాన్సెస్ అయితే లేవండి. హెల్తీ, యూ ఆర్ వెరీ హెల్తీ అండ్ ఎంజాయింగ్ పర్సన్. అంటే మీరు లైక్ ఎమోషనల్ అవ్వడం, మెంటల్ స్ట్రెస్ తీసుకోవడం అలాంటివి కూడా మీకు ఏం లేదండి. యూ ఆర్ కంప్లీట్లీ హెల్తీ పర్సన్. అండ్ కమింగ్ టు యువర్ ఫైనాన్సెస్. సో ఇక్కడ మీకు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. అంటే డబ్బుల గురించి కూడా మీరు చాలా కష్టపడతారు. అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత మీరు సంపాదించుకుంటారండి. బిజినెస్ అయితేనేమో మీరు కష్టపడి మీ బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటారు. అలాగే మీరు ఒకవేళ క్యారియర్ పరంగా చూసుకుంటే కనుక మీరు ఒకవేళ జాబ్ పర్సన్ అయితే కనుక మీరు చాలా కష్టపడతారండి. మీ నేచరే హార్డ్ వర్కింగ్ నేచర్ ఇది. సో ఈవెన్ బిజినెస్ చేసే వాళ్ళైనా క్యారియర్ వాళ్ళైనా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్స్. డబ్బులు బాగా సంపాదిస్తారండి మీరు. ఈ ఇయర్ మీకు చాలా మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. అలాగే మీరు అసెట్స్ కూడా మంచి అసెట్స్ కొనడం, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ఇవన్నీ కూడా బాగున్నాయండి. ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వారికి ఈ ఇయర్ సూపర్గా ఉందండి. చాలా బాగుంది. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మనకి మేజర్ ఆర్కనా కార్డ్ వచ్చేసి జస్టిస్ కార్డ్ వచ్చింది. సో జస్టిస్ కార్డ్ అని అంటే మీరు కంప్లీట్ మీ లైఫ్లో లైక్ క్యారియర్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, మీ హెల్త్ పరంగా కానీ, లేదనంటే మీ ఫైనాన్సెస్ మీరు ఎటువైపు చూసుకున్నా కూడా కంప్లీట్లీ మీ హోల్ లైఫ్ ఈ ఇయర్లో చాలా చాలా బ్రైట్గా ఉంటుంది. జస్టిస్ కూడా వచ్చింది. అంటే మేబీ ఎవరైనా సపరేషన్లో ఉన్న వాళ్ళు, డివోర్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా, మేబీ సపరేషన్ అయిపోవాలనుకున్న వాళ్ళకి కూడా అయిపోతారండి. అంటే మీ సపరేషన్ అనేది ఉంది, జస్టిస్ వస్తుంది. మీ పరంగా చూసుకుంటే అన్ని విధాలుగా మీరు సక్సెస్ఫుల్గానే ఉంటారండి మీరు.